కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ వాదాన్ని అమరవీరుల కుటుంబాలను అగౌరవపరిచేలా అవమానించేలా మాట్లాడారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. గద్దర్కు పద్మశ్రీ పురస్కారం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మెట్టు సాయి కుమార్ తాజాగా స్పందించారు. పద్మ అవార్డులు ఇచ్చేది కేంద్రమా, బీజేపీ పార్టీనా అని ప్రశ్నించారు. సేవ, కళ, సాహిత్యం, వైద్య రంగాల్లో అందించే సేవలకు గాను పద్మ అవార్డులు ఇస్తారని, ఆ అవార్డులను బీజేపీ అధ్యక్షులు ఇవ్వరని అన్నారు. తెలంగాణ అమరవీరులను, ప్రజా సంఘాలను అవమానించేలా బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ పాటలు తెలంగాణ సమాజంలో పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేలా ఉత్తేజపరిచాయని గుర్తు చేశారు. ఎక్కడే మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నారని, బండి సంజయ్ వ్యాఖ్యలను చూసి సిగ్గుపడుతున్నామని అన్నారు. పద్మశ్రీ అవార్డులు ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, బీజేపీ పార్టీయా? చెప్పండి బండి సంజయ్ గారు. పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, బీజేపీ పార్టీయా? లేకుంటే మీ అధ్యక్షుడు నడ్డానా, లేకుంటే మీ మాజీ అధ్యక్షుడు అమిత్ షానా? ఇంత కూడా ఇంగితగానం లేకుండా మాట్లాడితే ఎట్లా చెప్పండి? అసలు మీరు మనిషేనా? సేవా రంగంలో, కళారంగంలో, సాహిత్య రంగంలో, వైద్య రంగంలో ఎవరైతే సేవ చేస్తారో వారికి ఇస్తారు పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. బీజేపీ పార్టీ ఇవ్వదు, బీజేపీ అధ్యక్షుడు ఇవ్వడు అవార్డులు. తెలంగాణ ప్రజా సంఘాలను, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన బండి సంజయ్ గారు, మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ఉద్యమం 2009 సంవత్సరంలో అయినప్పుడు మొదటి దశలో గద్దర్ గారు పాడిన పాట ఏ విధంగా తెలంగాణ ప్రజల, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సాధకమైంది తెలుసా మీకు? అసలు మీరేంది? ఇంకా మీరు కరీంనగర్ కార్పొరేటర్ అనుకుంటున్నారా మీరు? అరే ఆ పక్కన ఉన్న వాళ్ళని చెప్పండి అమ్మా, ఆయన కేంద్ర మంత్రి అని చెప్పి. ఆ పక్కన ఇద్దరు ఉన్నారు దిష్టి బొమ్మలు, అది మీరేం చెప్పండి ఆయన కేంద్ర మంత్రి అని చెప్పి. అసలు సిగ్గులేదు అసలు బండి సంజయ్ గారు మీకు? అసలు మనిషినా మీరు? మానవత్వం లేదా మీకు? అసలు నక్సలెట్ అంటారా? మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ నక్సలెట్ కాదా? తూల ఉమ గారు నక్సలెట్ కాదా? నాకు చిన్న డౌట్ ఉంది సంజయ్ గారి పైన. చెప్తా సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నంత వరకు బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షులు కాలేరు. గత 2 రోజుల నుంచి ఏదో ఒకటి మాట్లాడితే కానీ టీవీలో రాని బండి